ఒకప్పుడు దట్టమైన అడవిలో మాతంగా అనే ఒక గజరాజు ఉండేవాడు. అతనికి తన భారీ శరీరం, తిరుగులేని బలమంటే చాలా గర్వం. అతను తన బలంతో అడవిలోని పెద్ద పెద్ద చెట్లను కూడా సులువుగా పడగొట్టేవాడు. అదే అడవిలో విహగ అనే ఒక చిన్న పక్షి ఉండేది. ఆమె చాలా చురుకైనది మరియు మంచి మనసున్నది. ఒక చిన్న పొదలోని కొమ్మలపై ఆమె ఎంతో కష్టపడి తనకోసం ఒక అందమైన గూడును కట్టుకుంటోంది. ఒకరోజు మాతంగ గర్వంగా నడుచుకుంటూ వెళుతూ విహగ గూడు ఉన్న పొదను గమనించకుండా దానిపై అడుగువేయబోయాడు. తన గూడు పాడైపోతుందని భయంతో విహగ గట్టిగా అరుస్తూ పైకెగిరింది. జాగ్రత్త మాతంగగారు, దయచేసి నా గూడును తొక్కకండి అని విహగ వేడుకుంది. దానికి మాతంగ వెటకారంగా నవ్వుతూ, నేను అడవికి రాజువంటివాడిని, నీలాంటి అల్పమైన ప్రాణుల గురించి నేనస్సలు పట్టించుకోను అన్నాడు. మాతంగ తన గర్వంతో విహగ మాటలను లక్ష్యపెట్టకుండా ముందుకు సాగాడు. అలా వెళుతుండగా ఎండుటాకుల్లో దాగి ఉన్న ఒక పొడవైన పదునైన ముల్లు అతని కాలికి బలంగా గుచ్చుకుంది. ఆ ముల్లు గుచ్చుకోవడంతో మాతంగకు భరించలేని నొప్పి కలిగింది. అతను కాలు కింద పెట్టలేక, అడుగుతీసి అడుగు వేయలేక అక్కడే నేలపై కూర్చొని బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మాతంగ ఏడుపు విన్న విహగ వెంటనే అక్కడికి ఎగిరివచ్చింది. అతని కాలికి గుచ్చుకున్న ముల్లుగు చూసి ఆమె జాలిపడింది. ఏమీ భయపడకండి మాతంగగారు, నేను మీకు సహాయం చేస్తాను అని విహగ ఓదార్చింది. మాతంగ ఆశ్చర్యంతో చూస్తుండగానే విహగ తన చిన్ని పదునైన ముక్కుతో ఆ ముల్లు చివరను గట్టిగా పట్టుకుంది. ఆమె తన చిన్ని ప్రాణంలోని శక్తినంతా ఉపయోగించి ఆ ముల్లును ఒక్కసారిగా బయటకు లాగేసింది. ముల్లు బయటకు రావడంతో మాతంగకు నొప్పి నుండి పెద్ద విముక్తి లభించింది. అతను మెల్లగా లేచి నిలబడి తన కాలిని నేలపై ఆనించి చూశాడు. ఎంతో కాలం తర్వాత అతనికి మనసుకీ ఒంటికీ హాయిగా అనిపించింది. నన్ను క్షమించు విహగా, పరిమాణం చిన్నదైనా నీ మనసు చాలా పెద్దది. నిజమైన బలం ఇతరులకు సహాయం చేయడంలోనే ఉందని తెలుసుకున్నాను అని మాతంగ వినయంగా అన్నాడు. అప్పటినుండి వారు ప్రాణస్నేహితులయ్యారు.